అన్నింటికీ మించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు బినామీగా పేరున్న వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానికి సమీప దూరంలో ఓ కాలుష్య పరిశ్రమ నిర్వహించాలనే కోరిక కలిగింది. కుమారుడు సీఎండీ డైరెక్టర్గా ఓ పరిశ్రమకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ప్రభుత్వంలోని తన సమీప బంధువులైన నేతలను కలిశారు. అంతే 498.93 ఎకరాల భూమి అత్యంత సులువుగా ఆయన పరమైంది. ఏపీఐఏసీకి చెందిన ఈ భూమి విలువ సమీపంలో రాజధాని రావడంతో ప్రస్తుతం ఎకరా 60 లక్షలకు చేరింది. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో పెద్ద మనసుతో ఎకరా ₹1,00,000కే తన బినామీ సమీప బంధువు టీడీపీ మాజీ ఎంపీ డాక్టర్ ఎంవీవీఎస్ మూర్తికి కట్టబెట్టేశారని తెలుస్తోంది. అలా సిఆర్డీఏ పరిధిలో ఉన్న కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం జయంతిపురంలోని ₹300 కోట్ల విలువైన భూమిని ఆయనకు దోచిపెట్టారు. విశాఖ బాట్లింగ్ కంపెనీ చైర్మన్, విశాఖ మాజీ ఎంపీ, టీడీపీ నేత డాక్టర్ ఎంవీఎస్ మూర్తి తన కుమారుడు ఎంఎస్పీ రామారావు సీఎండీ డైరెక్టర్గా జయంతిపురంలో వీబీసీ ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ పేరిట భారీ ఎరువుల కర్మాగారాలు పెట్టాలని సంకల్పించారు. అందుకోసం గత ప్రభుత్వం 2013 సెప్టెంబర్ 23వ తేదీన ఏపీఐఏసీకి కేటాయించిన 498.93 ఎకరాలపై కన్నేశారు. ఆ భూమిని తమకు కేటాయించాలంటూ వీబీసీ 2013 అక్టోబర్ 4న ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయగా పక్కన పడేసింది. అయితే గత ఏడాది జూన్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే అదే నెల 28వ తేదీన వీబీసీ సంస్థ ఆ భూమి కోసం లేఖ రాసింది. చంద్రబాబు వెంటనే దానికి పచ్చజెండా ఊపేశారు. దీంతో ఇండస్ట్రియల్ పార్కుకు ఉద్దేశించిన భూమిని వీబీసీ ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్కు కేటాయిస్తూ రెవెన్యూ విభాగం ఆగమేఘాలపై సవరణ ఉత్తర్వులు జారీ చేసింది. సిఆర్డీఏ పరిధిలో రాజధాని అమరావతికి కేవలం 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న భూమికి ఎకరాకు కేవలం ₹1,00,000 ధర నిర్ణయించి భూసంతర్పణ చేసింది. అలా ముఖ్యమంత్రి తన సమీప బంధువులకు 300 కోట్ల భూమిని రాసిచ్చేశారు. రాజధాని రాకతో ఆ భూమి ధర భవిష్యత్తులో ఎంత పెరుగుతుందో ఊహించుకోవచ్చు. ప్రస్తుతం పచ్చని పంటలు పండే ఆ ప్రాంతంలో విషం చిమ్మే ఎరువుల కర్మాగారాలకు ఏర్పాటు ముమ్మరమయ్యాయి.